హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుంది ఈ వీడియోలు చూద్దాం. అంటే అన్ని మూవీస్ నేను కవర్ చేయలేదు, ఎందుకంటే ఆఫీస్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఫిలిం, దానివల్ల నేను బిజీలో ఉండి కొన్ని ఫిలిమ్స్ చూశాను. ఒక ఫోర్ ఫిలిమ్స్ అలా చూశాను. అందులో ఏది బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటి వచ్చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి. కంటెంట్ అసలు ఏముందని చెప్పి ఒప్పుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కంపెనీ అంటారు, స్టార్ట్అప్ అంటారు, బిజినెస్ ఏం చూపించారు, 2-3 లొకేషన్లు చూపిస్తారు, మొత్తం ఇండోర్ షాట్స్ ఏ ఉంటాయి, ఆ కామెడీ సంబంధించిన సీన్స్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ కూడా మనకు నవ్వొచ్చే ఫీలింగ్స్ అయితే ఇక్కడ కూడా రావన్నమాట. ఈ ఫిలిం లో పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ బీఎంసీ సిసిలియో. అతను మంచిగా ఇచ్చాడు మ్యూజిక్. ప్రతి సాంగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అన్ని కూడా చాలా బాగా అనిపిస్తుంటాయి. అదర్వైజ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, బట్ ఎక్కడ కూడా వాళ్ళ ఇంపాక్ట్ అనేది కలగలేదు అనిపించింది నాకు. చూస్తుంటే ఏదో నడుస్తుంది, చూద్దాంలే, ఏదో వెళ్ళిపోతుంది అన్న దాంట్లో ఉండిపోయిన తప్పించేస్తే పెద్దగా అయితే నాకైతే అంతగా నచ్చలేదు గాయస్. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. బట్ స్టోరీలో మనకి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సీన్స్ లేకపోయేసరికి సినిమా మీద బోర్ ఫీల్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంకీ. ఈ ఫంకీ అనే ఫిలిం అనుదీప్ కేవి డైరెక్టర్ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఈ ఫిలిం చూశాను. కొన్ని అనుదీప్ వచ్చినప్పుడు సీన్స్ కానీ, కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. బట్ ఎక్కడైతే ఆ లవ్ ట్రాక్ సంబంధించింది కానీ, ఆ ఫిలిం డైరెక్టర్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు కానీ మన జనరల్ ఆడియన్స్కి అంత కనెక్ట్ కాకపోవచ్చు అనమాట. సాంగ్స్ మాత్రం బాగున్నాయి. ప్రతి సాంగ్ కూడా మీకు మంచిగా వినాలన్న ఫీలింగ్లోనే ఉండిపోతారనమాట. ఇంకా మీకు కామెడీ విషయానికి వచ్చేస్తే ఏదైతే విశ్వక్సేన్ గారు చేస్తున్న యాక్టింగ్ సీన్స్ ఉంటాయి కదా, అవి అంతగా కనెక్ట్ అవ్వలేదండి. ఇంకా కొంచెం యాక్టింగ్ అనేది విశ్వక్సేన్ గారు ఇంప్రూవ్ చేసుకోవాలేమో అన్న ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. ఎందుకంటే ఒకటే ఎక్స్ప్రెషన్స్తోని ఒకటే ఏదో డైలాగ్స్ కొట్టేస్తుంటాడు, ఏదో ఫీల్ అవుతుంటాడు, అంతే తప్పించేసి అనుదీప్ గారి సంబంధించిన ఏదైతే యాటిట్యూడ్ కానీ, ఆ స్టైల్, ఆ గ్రేస్ సంబంధించిన పంచెస్ కానీ అవి ఎక్కడ కూడా మనకి కనిపించవన్నమాట. సో దాని ద్వారా మనకి వేసే పంచులు కరెక్ట్ ఉన్నా కానీ దాని ఇంపాక్ట్ అనేది బాగా పడదన్నమాట ఆడియన్స్ మీద. సో నాకైతే పెద్దగా అయితే టైం తీసుకొని చూడాలన్నట్లయితే ఏం అనిపించలేదండి ఫిలిం. జస్ట్ ఏదో టైంపాస్ కోసం అట్లా చూశాను. మీరు కూడా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్డౌన్. ఈ ఫిలిం వచ్చేసి బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎందుకంటే ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీశారు. సినిమాటోగ్రఫీ కానీ, యాక్టింగ్ కానీ, నరేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అనుపమ ఈ సినిమాకి ఎట్లా ఒప్పుకుంది అనేది ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్లే ఉండిపోయింది. ఎందుకంటే క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అసలు ఏంది, నిజంగా ఈ హీరోయిన్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది ఈ ఫిలింని. సో టైం ఉంది, చూసారంటే మాత్రం చూడండి గైస్, బాగానే ఉంటుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టవద్దు, జస్ట్ నార్మల్గా వాచ్ చేయండి. మీకు కూడా నచ్చితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ సంబంధించింది రియలా అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను అనమాట. మరీ టూ మచ్ ఉంటారు ఇలా పీపుల్స్, ఇలా కూడా ఉంటారు అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను. సో అది మీకు కూడా అనిపించచ్చు. ఖచ్చితంగా టైం ఉంటే ఒకసారి అట్లా ఈ ఫిలింని వాచ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చి కపుల్ ఫ్రెండ్లీ. ఈ ఫిలిం వచ్చేసి బాగుంది గైస్, నాకు నచ్చింది. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా బోర్ ఫీల్ అయితే రాదు. సింపుల్గా అలా కూల్ అండ్ కామ్గా అలా వెళ్ళిపోతుంటుంది. బట్ కాకపోతే ఇక్కడ రొమాన్స్ సంబంధించిన కొన్ని లిప్ లాక్ సీన్స్, కిసెస్ సంబంధించిన సీన్స్ కొన్ని వస్తుంటాయి. కొంచెం ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. బట్ అదర్వైజ్ సినిమా బాగానే ఉంటుంది గైస్. ఫస్ట్ నుంచి మీకు చూపించిన స్ట్రగుల్స్ కానీ, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడం కానీ, వాళ్ళు కలవడం కానీ, కలిసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, క్లైమాక్స్ చూపించిన విధానం అయితే నాకు కన్నీళ్లు పెట్టించాయి ఈ ఫిలిం. క్లైమాక్స్ మార్నింగ్ 5 o'clock చూశాను. సో ఖచ్చితంగా వాటర్ వచ్చేసాయి అనమాట కన్నీళ్ళు నాకు క్లైమాక్స్ ఎండ్ అయిపోయేసరికి. మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే ఈ ఫిలిం చాలా బాగా నచ్చింది. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ. టైం లేకున్నా సరే టైం తీసుకొని చూడండి. ఇంకా కొంచెం బెటర్గా వాచ్ చేయొచ్చు అంటే లాక్డౌన్ అనే ఫిలిం చూడండి, రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీశారు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.